రామాయణంలో సంజీవని పర్వతం హనుమంతుని అపారమైన శక్తికి, సమయస్ఫూర్తికి మరియు రామభక్తికి నిదర్శనం. రామరావణ యుద్ధ సమయంలో రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తు ప్రయోగించిన శక్తి ఆయుధం వల్ల లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోతాడు. లక్ష్మణుడిని రక్షించడానికి లంకలోని వైద్యుడు సుషేనుడు ఒక పరిష్కారం చెప్తాడు. హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వతంపై ఉండే 4 ప్రత్యేకమైన మూలికలను తెస్తేనే లక్ష్మణుడు బ్రతుకుతాడని వివరిస్తాడు. ఆ 4 మూలికలు మృత సంజీవని, ప్రాణాలు పోయిన వారిని తిరిగి బ్రతికించేది. విశల్యకరణి, శరీరంలో గుచ్చుకున్న ఆయుధాలను తొలగించి గాయాలను మాన్పేది. సంధానకరణి, విరిగిన ఎముకలను అతికించేది. సవర్ణకరణి, చర్మం రంగును తిరిగి పూర్వస్థితికి తెచ్చేది. హనుమంతుడు వాయువేగంతో హిమాలయాలకు చేరుకుంటాడు. కానీ ఆ పర్వతం మీద ఉన్న అనేక రకాల మొక్కలలో సుషేనుడు చెప్పిన నిర్దిష్టమైన మూలికలను ఆయన గుర్తించలేకపోతాడు. సమయం మించిపోతుండడంతో లక్ష్మణుడి ప్రాణాలను కాపాడాలనే పట్టుదలతో హనుమంతుడు తన రూపాన్ని పెంచి ఏకంగా ఆ ద్రోణగిరి పర్వతాన్ని తన చేత్తో పెకలించి లంకకు తీసుకువస్తాడు. ఆ పర్వతం మీద ఉన్న మూలికల గాలి తగలగానే లక్ష్మణుడు స్పృహలోకి వస్తాడు. కేవలం లక్ష్మణుడే కాకుండా యుద్ధంలో గాయపడిన వానర సైన్యమంతా తిరిగి కోలుకుంటారు. ఆధ్యాత్మికంగా సంజీవని అంటే మరణం లేనిది లేదా పునర్జన్మనిచ్చేది అని అర్థం. జై శ్రీమన్నారాయణ.